సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గోవును హిందువులు తల్లిలా భావిస్తారు. ముఖ్యంగా రైతులు గోవుని ఎంతో అంటే తమ ఇంట్లో ఒక భాగంగా గుర్తిస్తారు, ఒక మనిషిలా భావిస్తారు. అలాంటిది గోరక్ష మహాపాదయాత్రని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా తీసుకెళ్తున్నారు. దాదాపు 10 రాష్ట్రాలను దాటి సుమారు 3600 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం తిరుపతికి చేరుకున్నారు బాలకృష్ణ గురుస్వామి. అసలు ఈ పాదయాత్రకు గల ముఖ్య కారణం ఏంటి, అసలు ఈ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనే వివరాలని ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఈ గోమాతని మీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి? గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం. ఈరోజు ఈ భూమిపై పూర్తిగా రసాయనకాలతో ఈ భూమి మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం. ఈరోజు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారి, చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది. మన 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 శరీరంలో హ్యూమినిటీ పవర్ లేక, ఎక్కడ రోగనిరోధకత శక్తి లేకుండా ప్రతి ఒక్కరం సంపాదిస్తున్న డబ్బులో 30 నుంచి 40% ఈరోజు ఈ ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే రామాయణ మహాభారత కాలం నుంచి మనం ఈ భూమిపైన వ్యవసాయం చేస్తున్నాం. కానీ రసాయనికాలు, పురుగుల మందులు వేసి ఈ భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేశారు. రాబోయే రోజుల్లో ఈ భూమిపైన 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమిపైన ఎటువంటి పంటలు పండడానికి కూడా ఆస్కారం లేకుండా తయారవుతుంది. భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా ఆహారాన్ని అందించగలుగుతాం? ఈరోజు ప్రపంచానికి ఆహారాన్ని అందించిన ఘనత మన భారతదేశాన్ని. అలాంటి భారతదేశంలోనే ఆహారం కరువైపోతే మన భవిష్యత్ తరాలను మనం ఏ విధంగా బతికించుకుందాం? అందుకే ఈ భూమి సారవంతం కావాలంటే దేశీవాళి ఆవు మూత్రము, ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సారవంతం చేస్తుంది. ఎందుకంటే ఇది సైంటిఫిక్ రీజన్. ఈరోజు దేశీవాళి ఆవు అంటే ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఆయుర్వేదిక పరంగా, సైన్స్ పరంగా ఈరోజు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. ఈ గోవు ఏ పార్టీకి చెందింది కాదు, ఏ కులానికి చెందింది కాదు, ఇది అందరిది. అందుకే దీన్ని విశ్వమాత అంటారు. ఇలాంటి విశ్వమాతను కాపాడితే పర్యావరణం బాగుంటుంది, భూమి బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. అలాంటి గోవు ఈరోజు గోసంతతి తగ్గిపోతుంది. దేశీవాళి గోవులు, ఈ గోవుతోని, ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే ఆనందం. కాబట్టి అలాంటి గోవులను రక్షించాలని చెప్పి ఊరూరా పాదయాత్రలు చేసుకుంటూ నేను అందరిలో చైతన్యం కలిగించాలని చెప్పి అటు ప్రభుత్వ పెద్దలను, ఇటు రాజకీయ నాయకులను, అదేవిధంగా సాధులను, సంతులను, ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర 4900 కిలోమీటర్లకు పైగా 6 నెలల పాటు ఈ పాదయాత్ర దాదాపు 10 రాష్ట్రాలు దాటి 11వ రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాము. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రం మీదుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. కలియుగ వెంకటేశ్వరుడు సాక్షాత్తు తన తలను అడ్డుపెట్టి ఈ గోమాతను కాపాడాడు. అలాంటి గోవులను కాపాడమని మళ్ళా నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈ పాదయాత్ర తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. తిరుపతి పుణ్యక్షేత్రం నడవాలన్నా, ఏ గుడి నడవాలన్నా ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కావాలి. అలాంటి పంచగవ్యాలు లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు కావు, ఒక గుడి నడవదు, మన సనాతన ధర్మం నడవదు. అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది. ఈరోజు రాజ్యాంగంలో చట్టాలున్నాయి. 48A ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగబద్ధంగా గోహత్యలు చేయొద్దు, కానీ విపరీతమైన గోహత్యలు అవుతున్నాయి. అందుకే అన్ని మత గ్రంథాల్లో, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాల్లో కూడా గోహత్య పాపం అని చెప్తుంది. అయినా ఈ గోవులను ఎంత విచక్షణ రహితంగా బతికుండగానే వేడి నీళ్లు పోసి చర్మాన్ని ఒలిచేసి చంపుతున్నారు. అన్నీ ఇచ్చి మనకు పనికిరాని గడ్డి తిని మనకు అన్ని ఇచ్చే గోవును చంపుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆవు లేకపోతే మనం ఎవ్వరము కూడా మిగిలలేం. ఈ భూమిపై ఎక్కడైతే ఆవు రక్తము, ఎక్కడైతే
రైతు కన్నీరు భూమిపై ఉంటుందో ఆ భూమి ఎక్కడా కూడా సుభిక్షంగా ఉండదు. అందుకే అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. స్వామి, ఇప్పటి వరకు మీరు చాలా రాష్ట్రాలను తిరిగి వచ్చారు కాబట్టి అక్కడ ప్రజల యొక్క ఆదరణ ఎలా ఉంది మీకు? అన్ని రాష్ట్రాల్లో ఈ గోమాతను రక్షించాలి, ఈ భూమాతను రక్షించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు అవుతున్నారు. బాధాకరం ఏంటంటే ఈరోజు జెర్సీ ఆవులకు ప్రభుత్వాలు లోన్లు ఇస్తున్నాయి. జెర్సీ ఆవులు విషం, జెర్సీ ఆవు పాలు విషం. కాబట్టి ఏదైతే మూపురము గంగడోలు ఉన్నదో మన దేశీవాళి ఆవులు, ఈ మూపురానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఈ మూపురంపై సూర్యకేతు నాడి ఉంటుంది. ఈ సూర్యకేతు నాడి ఒకవేళ దీనిపై సూర్యరశ్మి కిరణాలు పడితే ఒక కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆవు బంగారు వర్ణంలో ఆవు పాలు ఎంతో శ్రేష్టం. ఈరోజు ఒక పుట్టిన పసిబిడ్డకు ఏ పాలు ఇయ్యరు, అలాంటిది ఆవు పాలు మాత్రమే ఇస్తారు. అలాంటి ఆవులు లేకపోతే తల్లి లేని పిల్లలకు ఆవులు లేకపోతే మనం ఏ రకంగా పాలిస్తాం? అమ్మ 3 ఏళ్ళు పాలిస్తే ఈ అమ్మ జీవితకాలం పాలిస్తుంది. అలాంటి అమ్మను మనం కాపాడడం మనందరి బాధ్యత. ఇది స్వామి, మొత్తం ఎంతమంది ఇక్కడ అంటే ఆవుతో పాటు వచ్చారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ యొక్క యాత్ర? ఈ పాదయాత్ర సెప్టెంబర్ 27లో కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆది శంకరాచార్య దేవాలయంలో హోమం చేసి లాల్ చౌక్ భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందిన ప్లేస్ నుంచి ప్రారంభించాలని లాల్ చౌక్ అనే ప్రాంతం నుంచి ఈ పుంగనూరు గోవుతోని నేను ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. అక్కడ మొత్తం 99.9% ముస్లిమ్సే ఉంటారు. అలాంటి ప్లేస్లో వాళ్ళందరినీ మెప్పించి ఈ ఆవు లేకపోతే ఈ భూమి ఉండదు, ఈ భూమి లేకపోతే నీ మతం ఉండదు, నా మతం ఉండదు, నీ కులం ఉండదు, నా కులం ఉండదు, కులాల కుంపటితో మతాల కుంపటితో మనం కొట్లాడడం కరెక్ట్ కాదు. ఈ ఆవు రక్షించబడితే మన భూమి బాగుంటే మన పిల్లలు మన బతుకులు బాగుంటాయని చెప్పి వాళ్ళందరికీ చెప్పుకుంటూ కాశ్మీర్ లాల్ చౌక్లో ప్రారంభించాను. దాదాపు 124 రోజులు 3512 కిలోమీటర్లు నడిచి ఈరోజు కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నాను. అంటే ప్రత్యేకంగా పుంగనూరు గోవుని మనము తీసుకురావడానికి కారణం? ఈ పుంగనూరు గోవు అంటే అన్ని గోవులు దేశీవాళి గోవులు అన్ని ప్రశస్తమైనవి. ఈ పుంగనూరు ఆవు తన గోజాతిని రక్షించుకోవడానికి ఈ ఆవుకు మాత్రమే ఆ భాగ్యం దక్కింది. ఎందుకంటే తన గోజాతిని రక్షించుకోవడానికి 6 నెలలు పాదయాత్ర చేస్తుంది ఈ గోవు. ఎందుకంటే ఈ ఆవు చనిపోతూ కూడా అది ఏడుస్తుందంట. ఎందుకోసం ఏడుస్తుందంటే నేను లేకపోతే మీ బతుకులు ఏమైపోతాయి అని చెప్పి ఆవు బాధపడుతుందంట. అంటే చనిపోతూ కూడా మనకు అన్నీ ఇచ్చే ఈ ఆవు బతికుండగా అన్ని ఇస్తుంది, చచ్చిపోయే ముందు కూడా అన్ని ఇచ్చే ఈ గోమాతను రక్షించుకోవాల్సిన అవసరము, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా ఈ భూమిని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నా కూడా ఈ ఆవును రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో చూసారు కదా, దాదాపు అంటే కాశ్మీర్ నుండి కూడా కన్యాకుమారి వరకు దాదాపు 4900 కిలోమీటర్లు ఈ యొక్క ఆవుతో పాటు వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే మనం గోని రక్షిస్తే భూమిని కూడా రక్షించగలుగుతామో, దానివల్ల ఇప్పుడైతే అన్ని కెమికలైజ్డ్ అయిపోయాయి. గోవుని రక్షించుకుంటే గోవు ద్వారా భూమి అంతా కూడా గోవు నుండి వచ్చే పేడ కానీ లేదంటే యూరిన్ ద్వారా భూమి పటిష్టమవుతుంది, మంచి పంటలు పండుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా గోవుని రక్షించుకోవాలి అని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు.